ఒక సినిమాతో రాత్రికి రాత్రే ఫేమ్ సొంతం చేసుకున్న గ్లామరస్ హీరోయిన్ కయాదు లోహర్. టైం బాగోలేకపోతే అరటిపండు తిని పన్ను విరుగుతుందని వేదంలోని ఒక డైలాగులో చెప్పినట్లు టైం బాలేనప్పుడు ఏది చేసినా కలిసి రాదు. అలాగే కయాదు లోహర్ తెలుగులో శ్రీ విష్ణు హీరోగా అల్లూరి పేరుతో వచ్చిన స్ట్రైట్ తెలుగు సినిమాలో నటించగా ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆమెను ఆ సమయంలో ఎవరూ గుర్తించలేదు. ఆమె అందులో హీరోయిన్ గా నటించిందా అంటూ ఇప్పుడు ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఇక తమిళ్లో ప్రదీప్ రంగనాథన్ సరసన సెకండ్ హీరోయిన్ గా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలో ఆమె నటిస్తే ఒక్కసారిగా ఒక్క రోజులో పాపులర్ హీరోయిన్ గా మారింది. ఈమె ఇందులో చూపించిన గ్లామర్ అందానికి అటు తమిళ్ ప్రేక్షకులు ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. తెలుగులో ఆమె ఫేమ్ చూసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ మూవీ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న విశ్వక్ సేన్ తన తదుపరి చిత్రాన్ని జాతిరత్నాలు డైరెక్టర్ కె అనుదీప్ దర్శకత్వంలో ఫంకీ అనే చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఫ్యామిలీ అండ్ ఫుల్ టైం పాస్ కామెడీ జోనర్ లో ఈ మూవీ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఇందులో హీరోయిన్ గా విశ్వక్ సేన్ సరసన కయాదు లోహర్ ను సెలెక్ట్ చేసినట్లుగా సమాచారం. అయితే ఈ సినిమాలో ఈమె ఆఫర్ పొందటానికి ముందు హంకీలో మొదట ఇద్దరు హీరోయిన్లను తీసుకోవాలని అనుకున్నారు. అందులో మొదటగా ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి పేరును పరిశీలించారు. ఆ తర్వాత ఆశిక రంగనాథన్ ను తీసుకోవాలనే ప్రయత్నాలు చేశారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ప్రస్తుతం కృతి శెట్టికి తెలుగులో సినిమాలేం లేవు, అన్ని తమిళ్లోనే ఉన్నాయి. దీంతో కృతి శెట్టికి ఆఫర్ వస్తుందేమో అనుకున్నారు. ఒకవేళ ఈమెను సెలెక్ట్ చేయకపోతే నా సామిరంగతో ఆకట్టుకున్న ఆశిక రంగనాథన్ ఉండవచ్చునేమోనని న్యూస్ వినిపించింది. కానీ చివరికి ఈ ఇద్దరిని కాదని లేటెస్ట్ గా డ్రాగన్ మూవీతో హిట్ కొట్టిన తెల్లపల్లి కయాదు లోహర్ ను తీసుకుంటున్నారట. దీంతో తెలుగులోకి ఆమె మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. నువ్వు ఎంత లవ్ చేస్తున్నావని నిక్కెస్లో చూపే. ఇక ఈ ఫంకీ చిత్రం స్టార్ట్ అయ్యేలోపు ఆమెకు మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశాలున్నాయి. మరి తెలుగులో క్రేజీ హీరోయిన్ గా కెరీర్ కొనసాగుతోందో లేదో చూడాలి. మరి ఇదిలా ఉంటే పోయిన శుక్రవారం విడుదలైన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ కు వీకెండ్ లో అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుగు వర్షన్ సైతం శని ఆదివారాల్లో మంచి ఆక్యుపెన్సీతో నడిపించింది. తెలుగులో 10 కోట్లకు పైగా వసూళ్లు సాధించే దిశగా దూసుకెళ్తుంది డ్రాగన్ మూవీ. తమిళ్లో కూడా భారీ వసూళ్లు వచ్చాయి. ఇప్పటికే దాదాపు 70 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయని అంచనా వేస్తున్నారు. ఎలాగో శివరాత్రి పండుగ ఉంది కాబట్టి 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబోయే వీకెండ్ కల్లా కొల్లగొడుతుందని ఆశిస్తున్నారు ఈ మూవీ యూనిట్. ఓవరాల్ గా ప్రదీప్ రంగనాథన్ తన 2వ చిత్రాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా హిట్ కొట్టడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అతను ధనుష్ లాగే ఉండటంతో భవిష్యత్తులో మరింత పెద్ద హీరోగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.